మొట్టమొదటిసారి ఎలక్షన్లు జరుగుతున్నాయి. మన పటేలమ్మ మీద బాలరావు సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు. హో ఏంద్రా ఇది? అసలు ఏమైందిరా? మాకు ఆస్తులు లేకపోయినా దోస్తులేమో ఆస్తులు అని చెప్పేసి బతికేటోళ్ళం సార్. చిట్టీలు పెట్టినా ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ రాయాలో తెలియని అమాయకులం సార్, అమాయకులం. అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం సార్. ఎలాగో కలిసి పాస్ అవ్వలేం రా, కనీసం కలిసి ఫెయిల్ అవుదాం అనుకున్నాం సార్. చీనీ బతుకు జడ. అవునమ్మా, అన్న ఇప్పుడు ఫస్ట్ వచ్చిందా? వచ్చిండు నా కడుపులోకి వెళ్ళి ఫస్ట్. ఈడేడు దొరికిండమ్మా మీకు? వాడు మొత్తం వేరే లేవే, మనసులో ఏం పెట్టుకోడు, కుల్లం కుల్లా ఉంటాడు. एक लड़का एक लड़की कभी दोस्त नहीं बनता. బాలరాజు బాలరాజు నువ్వే నా రారాజు. పిసగాని లేసిందా ఏంది దీనికి? దూరం దూరం వాసన వస్తుంది. అబ్బా తాగత్త వాసన రాక వాసన ఇచ్చినట్టు. ఏ జనరేషన్ లో పుట్టావురా? నీ అమ్మ అయ్యా రెక్కల కష్టం చేసుకుని సాగుతా ఉంటే నువ్వు ఊర మీద పడి తిరగబట్టివి. ఈ ఊరి జనాల ఓట్లతో సర్పంచ్ గా గెలు. ఛాలెంజ్ చేసి రావడానికి నువ్వేమైనా చిరంజీవి అనుకున్నావా? లేదు బలే బాబు అనుకున్నావా? వచ్చిందే వచ్చి కాలింగ్ బెల్ కొడితే కాలు లేదు పక్కకి అన్నాడు నీళ్ళంటాడు. నువ్వు సర్పంచ్ గా పోటీ చేసుడేంద్రా? పిసాగిట్లో లేచినారా? ఏందా వారుతున్నావు? వాళ్ళందరినీ చంపేదాకా అయితాడు సర్పంచ్. గుడ్లు వగులుతాయి. అబ్బా బూట్ కట్ ప్యాంట్ కే ఓటేయాలి. ఈ 2000 తీసుకొని గొద్దు. నా మొగుడు లేనప్పుడు నా ఇంటికి వచ్చి నాకే పైసలు ఇచ్చి కొద్దమంటాం. ఇంకా బాలరాజుని చూస్తుంటే గెలిచేటట్టు ఏం అనిపిస్తలేదు. నువ్వు గెలిచినా ఓడినా నా కొడుకు వేరా. ప్రేమిస్తే చచ్చిపోతారా? దాని కనుకేమన్నా అవ్వాలని ఊరోళ్ళందరినీ బొందల గడ్డ మీద బొంద పెడతా చెప్తానా. అవ్వా బూట్ కట్ ప్యాంట్ కే ఓటేయాలి. ఓటు సానా విలువైనది. అవును తెలుసు, అందుకే పైసలు ఇచ్చిన. అంత విలువైన ఓటు నేను ఎవ్వరికి నేనే ఉంచుకుంటా.